హలో ఫ్రెండ్స్, అందరూ మొక్కలు పాదులు విత్తనాలు పెట్టడం మొదలు పెట్టేశారా? ఇప్పుడు ఇవన్నీను పెట్టేసి నెల అయిపోయింది, పాగుతున్నాయి. కొన్ని విత్తనాలు పోయిన సంవత్సరం పండిపోయినవి భూమిలో కలిసిపోయి కాకర చెట్లు వచ్చేసినాయి, పూత పిందె స్టార్ట్ అయినాయి. ఇవి ఒక 7-8 కాకర పాదులు వచ్చినాయి. ఇంకా విడిగా తెచ్చి ఏం పెట్టలేదు. బీర పెట్టేసాము, పాకుతుంది. కొంత పాకినాక నేనేం చేశానంటే చిదిమేశాను. పైన చిగురు ఉంటుంది కదా, దాన్ని తుంపేయాలి. తుంపేస్తే అక్కడి నుంచి బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువ కాపు వస్తుంది. మనకి ప్లేస్ ఎక్కువ లేనప్పుడు తాళ్ళు ఒక 2 వరుసలుగా ఈ పక్క నుంచి ఒక రాడ్లు కానీ కర్రలు కానీ కట్టుకుంటాం కదా, ఇలాగా కట్టేసామనుకోండి పాదులు సరిపోతాయి. పాదులకి మిగతా ప్లేస్ని మనం ఆకుకూరలు కానీ బెండలు గోరుచిక్కుళ్ళు ఏమైనా మనకి నచ్చినవి వేసుకోవచ్చు. అన్ని మొక్కలు మొలిచినాయి, ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు. ఒక కాకరకాయ స్టార్ట్ అయినది. బీరలు పొట్ల పెట్టాను. ఇదిగోండి పసుపు కొమ్ములు కొంచెం లేట్ అయింది. కొంచెం పేడెరువు అడుగున వేపాకు ఎండిపోయింది ఉంటే వేసేసాను. వేరు పురుగులు అలాంటివి రావు కదా, మొత్తం కలిపేసేసాను. వంకాయ టమోటో నారు పోసుకున్నానండి, వేస్ట్ది ఉంటే. ఇప్పుడే మొలకలు వచ్చినాయి, ఇంకొక 30 డేస్ పడతాయి పెద్ద మొక్కలు అవ్వాలంటే. మొత్తంగాను వేపపిండి పేడెరువు అన్నీ కలిపేసి మట్టి మిశ్రమము ఒక టబ్బులో పెట్టేశాను. ఇదిగోండి కొమ్ములు, కొంచెం పెద్ద పెద్ద కొమ్ములు తీసుకున్నాను, వాటికి మొలకలు వచ్చినాయి. నేను ఒక గిన్నెలో వేసి చీకటి ప్లేస్లో కబోర్డ్లో పెట్టేసేసానండి. అదిగోండి ఇట్లాగ వచ్చినాయి. ఇంకా ఈ సమయంలో మనం మొలకొచ్చినాక ఇలా మట్టి మిశ్రమం తయారు చేసుకొని పెట్టేసుకోవడమేనండి. ఒక టబ్బుకి వచ్చి ఒక 5-6 దుంపలు, పసుపు దుంపలు, అదే పసుపు కొమ్ములు దుంప ఏమైనా అనొచ్చు. ఇలా పెట్టేసేసుకుంటే 2 టబ్బుల నిండా పెట్టేసుకోవచ్చండి. కింద ప్లేస్ లేకపోయినా టబ్బుల్లో కూడా బాగానే వస్తుంది. అది చుట్టూరు ఇలాగా పరిచేసినట్టు పెట్టేస్తే ఒక 8 నెలల కల్లా మనకి పసుపు మన ఇంట్లో ఆర్గానిక్గా వచ్చేస్తుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత మంచి కలరు. ఇలా పెట్టేశానండి. 8 దాకా పట్టింది పెద్ద టబ్ ఇది. మిగతాయి వేరే దాంట్లో పెట్టేస్తానండి. మనకి ఎప్పుడైనా కావాలంటే కొంత సమయం అయినాక పసుపు తయారైపోయినాక పసుపు కూర కూడా తయారు చేసుకోవచ్చు. ఈసారి పసుపు కూర తయారు చేసి చూపిస్తాను కొమ్ములతోటి, పచ్చి కొమ్ములతోటి. జలుబు దగ్గు ఏవైనా ఉన్నా, జ్వరం వచ్చినా, నోరు సహించకపోయినా పసుపు కూర చాలా బాగుంటుంది. ఎండాకాలంలో తినకూడదండి, ఎందుకంటే పసుపు చాలా వేడి కదా. ఇంకా పెట్టేసాను దుంపలు, నీళ్లు చల్లేస్తున్నాను. ప్రతి ఒక్కరమును కొంత ప్లేసుని మనం చూసుకొని వాటికి చూడండి ఎన్ని మొక్కలు పెట్టుకున్నాము మనం. ఇప్పుడు పొట్ల, బీర, కాకర, బెండలు, గోరుచిక్కుళ్ళు పెట్టేసుకున్నాం కదా. టబ్బుల్లో ఈ రకంగా చేసుకోవచ్చు. మొలకలు పైకి కనబడేటట్టు పెట్టేస్తే ఇంకొక 5-6 రోజులకి భూమిలో పాతుకొని మనకి పైన ఆకు వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా 8 నెలలు పడుతుందండి పసుపు పంట. మేలోనే పెట్టేయచ్చు, జూన్ అయిపోయిందని పెట్టేశాను. ప్రతి ఒక్కరమును మొక్కలను పెంచుకుందాం, ఆనందంగా ఉందాం. నచ్చితే లైక్ చేయండి.